చరణ సరోజ రజ నిజ మను ముకుర సుధారీ భరణౌ రఘుబర విమల జసు జోదాయక ఫలచారీ బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమారా బల బుద్ధి విద్యా దేహి మోహి హరహు కలేశ వికార్ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీసతి లోక ఉజాగర జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీసతి లోక ఉజాగర రామదూత తులిత బలధామా అంజనీ పుత్ర పవన సుత నామా రామదూత తులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామా మహావీర్య విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగీ కంచన వర్ణ విరాజ సువేశ కానన్ కుండల కుంచిత కేశ हाथ वज्राओ ध्वजा विराजै कांधे मूंज जनेऊर साजै शंकर स्वयं तेज प्रताप महाजगत गुरुदेव विश्वापा विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुरा प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि यही दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि सुर संहारे रामचंद्र के काज सवरे जय हनुमान ज्ञान गुण सागरा जय कपीसति लोक उजागरा जय हनुमान ज्ञान गुण सागरा जय कपीसति लोक उजागरा रामदूता तुलित बलधाम अंजनी पुत्र पवन सुत नामा रामदूता तुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम रामदूता तुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर्य विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा कानन कुंडल कुंचित केशा పంచాంగం ఫిబ్రవరి 22, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి దశమి మధ్యాహ్నం 1:19 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 1:56 వరకు నక్షత్రం మూల సాయంత్రం 5:40 నుంచి మరుసటి రోజు సాయంత్రం 6:42 వరకు రాహుకాలం ఉదయం 9:36 నుంచి 11:02 వరకు యమగండం మధ్యాహ్నం 1:56 నుంచి 3:23 వరకు సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 రాశిఫలాలు ముందుగా మేషరాశి ఈ రోజు ఉత్సాహంగా పనిచేస్తారు. స్నేహితులు ధన సహాయాన్ని కోరుతారు. ఆర్థిక సహాయం చేసే ముందు ఆలోచించండి. కుటుంబానికి తగినంత సమయాన్ని కేటాయించండి.
సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి. ఈ రోజు ఉత్సాహంగా ప్రణాళిక ప్రకారం పని పూర్తి చేస్తారు. దీంతో తీరిక సమయాన్ని పొందుతారు. ఆర్థిక ఖర్చు పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించండి. ఈ రాశి వారు ఖాళీ సమయంలో ఒంటరిగా ఉంటూ జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. బాధలను విస్మరించి సానుకూల ఆలోచనల్ని పెంపొందించుకుంటారు. తదుపరి మిథున రాశి. నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు పాటించండి, లేకపోతే నష్టాలను చవిచూస్తారు. మీ సరదా మనస్తత్వంతో చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో మితంగా సమయాన్ని గడపండి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పనిని ప్రారంభించే ముందు ఫలితాలను అంచనా వేయండి. తదుపరి కర్కాటక రాశి. ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. వ్యాపారాభివృద్ధి కొరకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితుల నుంచి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది. ప్రేమ జీవితంలో మలుపు తీసుకుంటుంది. సమయం విలువ తెలుసుకోండి. తదుపరి సింహరాశి. ఈ రోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. తోబుట్టువుల సహాయంతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పెద్దల సలహాలు పాటిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు. బంధువులతో సానుకూల సంబంధాలు మెరుగుపరుచుకోండి. సమాజ సేవ పట్ల ఆకర్షితులవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యారాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సృజనాత్మక ఆలోచనలు చేస్తే ఆర్థిక లబ్ధి పొందుతారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. ప్రాణ స్నేహితులను కలుస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఇతరుల సహాయ సహకారాలు లేకుండా ధనార్జన చేయగలరు. బంధువులు స్నేహితుల నుంచి కానుకలు బహుమతులు అందుతాయి. ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేకపోవటంతో ఇతరుల నుంచి కోపాన్ని ఎదుర్కొంటారు. ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఖర్చు చేస్తారు. గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది. పని ఒత్తిడితో సతమతమైన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అప్పు చెల్లించటంతో ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. ఇతరులతో సన్నిహితంగా మలుచుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మకర రాశి. వస్తువులు కొనుగోలు చేయటంతో ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. కుటుంబ సభ్యుల పట్ల దబాయింపు తత్వం వివాదాలకు దారితీస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి. ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. జ్ఞానాన్ని అందించే పుస్తకాలు చదవటం ద్వారా సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోండి. తదుపరి కుంభరాశి. సానుకూల ఆలోచనను పెంపొందించుకోవాలి. కమిషన్లు, డివిడెండ్లు లేదా రాయల్టీల ద్వారా ఆర్థిక లబ్ధి పొందుతారు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం అనుకూల ఫలితాలు అందిస్తాయి. ఒత్తిడి నుంచి వెసులుబాటు పొందుతారు. ఈ రాశివారు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఒత్తిడితో ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. సమయాన్ని వృధా చేయకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి. మీనరాశి వారికి ఈరోజు సమయం అనుకూలిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ప్రశాంతమైన వ్యక్తిత్వంతో సానుకూల మార్పులు సంభవిస్తాయి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమశివుణ్ణి ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలిగి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, ధనకనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు మహాశివరాత్రి అంటే ఏంటంటే
మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన రోజు. పరమశివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టి శివరాత్రి రోజు ఎవరైనా సరే ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడు ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివితే శివుడి సంపూర్ణమైన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఎందుకంటే ఆయన అగ్నిలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టి అగ్నిలింగానికి సంబంధించిన మంత్రం చదవాలి. అందుకే ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ మనం దీపారాధన చేసుకుంటే పరమశివుడు పరమానంద భరితుడవుతాడు. అలాగే మహాశివరాత్రి రోజు ఐశ్వర్యం కలగాలంటే ఇంకొక మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అంటే సంవత్సరం మొత్తం కూడా ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే, వృధా ఖర్చులు తగ్గాలంటే, రావాల్సిన ధనం రావాలంటే, అప్పులు తీరిపోవాలంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకోవాలి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకుంటే పరమశివుడు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే శివరాత్రి అంటేనే శివుడికి అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహం పొందే రోజు, ఉపవాసం ఉండటం ద్వారా శివానుగ్రహం పొందే రోజు, జాగరణ చేయటం ద్వారా శివానుగ్రహం పొందే రోజు. అయితే శివుడికి మహాశివరాత్రి రోజు అన్ని అభిషేకాల కంటే గొప్ప అభిషేకం ఒకటి ఉందని శివమహాపురాణంలో చెప్పారు. అదే పంచగవ్య అభిషేకం. శివరాత్రి రోజు మీరు ఎన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసినా సరే వాటన్నిటికంటే కోట్ల రెట్లు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అభిషేకం పంచగవ్య అభిషేకం. పంచగవ్య అభిషేకం అంటే ఏంటంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం అంటే ఆవు పేడ, ఆవు పంచకము ఈ 5ంటిని కలిపి కానీ విడివిడిగా కానీ శివలింగానికి అభిషేకం చేయాలి. దీన్నే పంచగవ్య అభిషేకం అనే పేరుతో పిలుస్తారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, ఆవు పంచకం కలిపి కానీ విడివిడిగా కానీ ఈ పంచగవ్య అభిషేకం చేస్తే సంవత్సరం పాటు పరమేశ్వరుడు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అలాగే జాతక దోషాలు పోగొట్టుకోవటానికి ఒక అభిషేకం ఉంది. అదే బొప్పాయి పండ్ల రస అభిషేకం. బొప్పాయి పండ్ల రసంతో శివరాత్రి రోజు అభిషేకం చేస్తే జాతక దోషాలు, నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనశ్శాంతి కలగాలంటే వెన్నతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆడవాళ్ళు కూడా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అయితే మగవాళ్ళైతే నమక చమకాలతో అభిషేకం చేస్తారు, ఆడవాళ్ళైతే నమశివాయ అనుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు. మహిళలు ఉప్పు శివలింగం మీద వేస్తే చాలా మంచిది, దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజు పసుపు కలిపిన నీళ్లతో, కుంకుమ కలిపిన నీళ్లతో శివుడికి చేసే అభిషేకం చాలా శక్తివంతమైంది. ఎందుకంటే ఈ రోజుల్లో కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటున్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి. మహాశివరాత్రి రోజు పసుపు నీళ్లలో కలిపి ఆ పసుపు నీళ్లతో శివాభిషేకం చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. అలాగే కుంకుమ కలిపిన నీళ్లలో కుంకుమ వేసి ఆ కుంకుమ కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉంటారు. ఇది కూడా ఈ రోజుల్లో పెద్ద సమస్య. తల్లిదండ్రులని పిల్లలు సరిగ్గా చూడట్లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరం పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలు ఎప్పటికీ అనుబంధంతో కలిసి ఉండాలంటే మహాశివరాత్రి రోజు కుంకుమ కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయాలి. ఇలా ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తే చాలా మంచిది. పంచామృతాభిషేకము, పండ్ల రసాభిషేకము, కొబ్బరి నీళ్ళ అభిషేకము, సువర్ణ జలాభిషేకము, రుద్రాక్ష జలాభిషేకము, విభూతి జలాభిషేకము ఇవన్నీ చేసినా కూడా ఈ ప్రత్యేక అభిషేకాలు చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. సంవత్సరం మొత్తం విశేషంగా ధనపరంగా కలిసి రావాలంటే శివరాత్రి రోజు కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో శివుడి దగ్గర దీపం పెట్టి దారిద్ర్య దహన శివ స్తోత్రం చదవండి. సంవత్సరం మొత్తం విశేషంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రకరకాలుగా ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శివరాత్రి రోజు ఎవరైనా సరే దీపం వెలిగించేటప్పుడు మీరు ఏ నూనెతో అయినా దీపం వెలిగించుకోండి. నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ ఏ నూనెతో అయినా దీపం వెలిగించుకోవచ్చు. కానీ ఏ నూనెతో దీపం వెలిగించినా ఒక్క బొట్టైనా ఆవు నెయ్యి ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే శివరాత్రి రోజు ఆవు నెయ్యితో వెలిగించే దీపం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే శివరాత్రి రోజు దీపం పెట్టేటప్పుడు కూడా పానవట్టం దగ్గర దీపం పెట్టండి. పానవట్టానికి వ్యతిరేక దిశలో దీపం పెడితే మోక్షం వస్తుంది. పానవట్టానికి అభిముఖంగా అంటే ఎదురుగా దీపం పెడితే కనుక మనకి ధనలాభం కలుగుతుంది, కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే
శివరాత్రి రోజు శివుడికి ఎర్ర మందార పూలతో పూజ చేసినట్లయితే సంవత్సరం మొత్తం శత్రు బాధలు ఉండవు, అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. శివ పూజలో 2 పూలు మాత్రమే వినియోగించకూడదని శివపురాణంలో చెప్పారు. సంపంగి పువ్వు, మొగలి పువ్వు, ఈ 2 పూలు తప్ప ఏ పూలైనా శివుడికి పెట్టచ్చు. గడ్డి పూలు కూడా శివుడికి పెట్టచ్చు. సంపంగి పువ్వు, మొగలి పువ్వు, ఈ 2 పూలు మాత్రం శివుడికి సమర్పించకూడదు. అలాగే శివరాత్రి రోజు శివుడికి ఇష్టమైన నైవేద్యాలు కొన్ని శివమహాపురాణంలో చెప్పారు. అవి సమర్పిస్తే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఆ నైవేద్యాల్లో 2 రకాలు ఉంటాయి, వండినవి, వండనివి. వీటినే పక్వాలు, అపక్వాలు అంటారు. పక్వాలు అంటే వండినవి, అపక్వాలు అంటే వండనివి. ఈ వండిన పదార్థాల్లో శివుడికి బాగా ఇష్టమైంది దధ్యోజనం అంటే పెరుగన్నం. అది నివేదన చేస్తే ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే పులిహోర కూడా శివుడికి చాలా ఇష్టం. అది నివేదిస్తే శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. వండని వాటిల్లో శివుడికి ఇష్టమైనవి ఏంటంటే కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం. ఇవి శివుడికి చాలా ఇష్టం. వీటిని నివేదనగా సమర్పిస్తే వీటి వల్ల ధనపరంగా బాగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సహస్రఫణి పుష్పం అని ఒకటి ఉంటుంది. దీన్ని నాగశివలింగ పుష్పం అంటారు. ప్రాచీన శివాలయాల్లో కనిపిస్తుంది. అంటే పువ్వు పైన అనేక వేల తలలున్నటువంటి సర్పం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. దాన్నే నాగశివలింగ పుష్పం లేదా సహస్రఫణి పుష్పం అంటారు. ఒక్క సహస్రఫణి పుష్పమైనా శివరాత్రి రోజు శివుడికి సమర్పిస్తే చాలా మంచిది. అది దొరకకపోతే పద్మపుష్పం శివుడికి సమర్పించండి. పద్మపుష్పం సమర్పించిన పరమశివుడు పరమానంద భరితుడవుతాడు. అలాగే శివరాత్రి రోజు రాత్రిపూట అర్ధరాత్రి లింగోద్భవ కాలం అంటారు. అది రాత్రి 11:30 నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఆ సమయంలో శివాభిషేకం చేసిన, శివపూజ చేసిన, శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. శివరాత్రి రోజు ఏ సమయంలోనైనా శివపూజ చేయొచ్చు, శివాభిషేకం చేసుకోవచ్చు. కానీ అర్ధరాత్రి చాలా ప్రాధాన్యత ఉన్న సమయం. అర్ధరాత్రి, అందులోనూ రాత్రి 11:30 నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో చేసే శివాభిషేకం కానీ, శివపూజ కానీ, శివనామస్మరణ కానీ విశేషంగా శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయండి, ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించండి. పంచగవ్య అభిషేకం చేయటం ద్వారా కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. మరొక్కసారి ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.